పరిశుద్ధాత్మ ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడనుకుంటున్నారు? క్రీస్తును రక్షకుడని ఒప్పించటానికి, లోకాన్ని పాపమును గురించి ఒప్పించటానికి. పరిశుద్ధాత్మ రావటంలో ముఖ్యోద్దేశ్యం ఇదే. పాపమంటే ఏమిటి? యేసును రక్షకుడని అంగీకరించకపోవడమే పాపములన్నిటిలోకి గొప్ప పాపం. యోహాను సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువు అన్నాడు, లోకము నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపం. ఈ పాపం విషయమై లోకం ఒప్పుకునేట్లు చేసేవాడు పరిశుద్ధాత్మ. శిలువ మీది దొంగ రక్షించబడ్డాడు. తార్సువాడైన సౌలు స్టెఫను మరణానికి కారకుడు. కాని ఈ పౌలు రక్షించబడ్డాడు. మోషే ఒక ఈజిప్టు మనిషిని హత్య చేశాడు. హత్య పాపం నిజమే, కాని యేసును రక్షకుడుగా అంగీకరించకపోవడం అంత